రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కువైట్ లో తెలంగాణ వాసి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్లినటువంటి నిజామాబాద్ జిల్లా వాసి కైలాష్ రోడ్డు పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ వద్ద కూలీగా చేరారు. అక్కడ అనుమానాస్పద స్థితిలో కైలాష్ మృతి చెందారు. విషయం బయటకు తెలియకుండా డెడ్ బాడీని యజమాని ఎడారి ఇసుకలోనే సమాధి చేశారు. కువైట్ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ నుండి కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్నారు. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కైలాష్ మృతితో స్వస్థలం డిచ్పల్లి మండలం కొరట్పల్లి తాండాలో విషాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్ళినటువంటి ఒక యువకుడు మృతి చెందారు. సరే, ఇదంతా బాగానే ఉంది, బట్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన చనిపోయిన విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా అక్కడే ఇసుకలో పాతి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏం జరిగింది? అసలు ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సాయి, బతుకు తెరువు కోసం గల్ఫ్ కు వెళ్లినటువంటి తెలంగాణ యువకుడి జీవితం విషాదాంతమైంది. కొద్ది రోజుల క్రితమే కువైట్ కు వెళ్లినటువంటి నిజామాబాద్ జిల్లా యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. అయితే అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఎడారి ఇసుకలోనే పాతి పెట్టారనేటువంటి ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతా ఉన్నాయి. అయితే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కోరట్పల్లి చెందినటువంటి కైలాష్ ఉపాధి కోసం ఇటీవల కువైట్ వెళ్లాడు. ఓ ఏజెంట్ సమక్షంలో కువైట్ కు వెళ్లినటువంటి కైలాష్ అక్కడ రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ వద్ద కూలీగా చేరినట్టు కూడా తెలుస్తోంది. అయితే అనుమానాస్పద పరిస్థితుల్లో కైలాష్ అయితే చనిపోవడం జరిగింది. ఈ ఘటనను బయటకు రానివ్వకుండా యజమాని మృతదేహాన్ని ఎడారి ఇసుకలోనే సమాధి చేశారని కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. కువైట్ లో ఉన్న తెలుగు వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్నటువంటి కైలాష్ కుటుంబ సభ్యులు డిచ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే తన కొడుకు మృతిపై కూడా సమగ్ర విచారణ జరిపించి నిజాలు వెలుగులోకి తీసుకురావాలనేటువంటి ఫిర్యాదు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయితే కైలాష్ అక్కడ కువైట్ లో ఎలా చనిపోయారు, నిజంగా సహజ మరణమేనా లేదంటే హత్యకు గురయ్యారా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఒకవేళ సహజ మరణమే అయితే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన సస్పెన్స్ గా మారింది. ఈ ఘటనపై కూడా సమగ్ర విచారణ చేయాలనేటువంటి డిమాండ్ అయితే కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తం అవుతా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.